హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అను తిరు వ్లాగ్స్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దోసకాయలు, పచ్చిమిర్చి, కొంచెం వాము, కొంచెం ఉప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొంచెం తెల్ల నువ్వులు. ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఒక 2 స్పూన్స్ నువ్వులు మనం వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మరీ నల్లగా మార్చొద్దు, కొంచెం దూరగా ఉండగానే లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ కలర్ లాగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని జీలకర్ర, మెంతులు కొంచెం దూరంగా వేయించుకుందాం. ఈ జీలకర్ర, మెంతులు కొంచెం దూరంగా వేయించుకుందాం. ఇది ఒక 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు. మరి మెంతులు ఎక్కువ వేయొద్దు, మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. సో ఈ విధంగా వేయించుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు మనకి జీలకర్ర అరోమా అని వస్తుంది. అది రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక నువ్వులు తీసుకున్న గిన్నెలోకి ఇవి కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో గింజలు ఉన్నాయి కదా, ఇవి మనకి ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే గింజలను తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేను గింజలు ఉంచుతున్నాను. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది చాలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు సగం దోసకాయలు మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వులని మిక్సీ పట్టుకుందాం. ఒక చిన్న మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వులని వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మిక్సీ పడదాం. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఇందాక మనం జీలకర్ర, మెంతులు, నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోకి మనం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో ఒక 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. సో మిక్సీ కూడా మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టొద్దు, కొంచెం అచ్చిపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో
మనం ఇందాక మిగిల్చిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే, మొత్తం మిక్సీ పట్టకూడదు, ఓన్లీ ఒక 1 రౌండ్ వేసి ఆపేయండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి దోసకాయ ముక్కలు అట్లనే ఉన్నాయి, కొంచెం పచ్చి పచ్చిగా, అలానే ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి, వాము వేసుకోవాలి, ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని తాలింపు వేసుకోవాలి. సో ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే, వేడి పచ్చి దోసకాయ పచ్చడి రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఈలోపు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో